అదాని యూఎస్ కేట్లో ఒక పెద్ద ట్విస్ట్. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో యూటర్న్. గౌతమ్ అదాని, సాగర్ అదాని, వినీత్ జైన్లపై యూఎస్ డిఓజే లంచం అవినీతి అభియోగాలు నమోదే కాలేదని అదాని గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్ లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేస్తూ మొత్తం 5 ఆరోపణల్లో 5 అభియోగాల్లో వారిపై 3 మాత్రమే నమోదు. ఒకటి సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్, కుట్ర, సెక్యూరిటీస్ ఆరోపణలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. అలాగే భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు తమ ప్రతినిధుల్లో ఎవరిపోయినా అభియోగాలు మోయలేదని చెంపపెట్టు కొట్టినట్టు చెప్పింది అదాని సంస్థ. ఈరోజు ఫ్రెష్నెస్ అనమాట. అజూర్ పవర్ సిడిపికి ప్రతినిధులైన రంజిత్, సిరిల్, సౌరభ్, దీపక్, రూపేష్లపై ఆరోపణలు చేసినట్టు తెలిపింది. తమ ప్రతినిధులపై ఎలాంటి ఎవిడెన్స్ డిఓజే చూపలేదని విమర్శించింది. ఎవరో చెప్పింది విని చర్యలు తీసుకోవడం చట్టపరంగా, నైతికంగా డిఓజే ఎస్ఈసి దిగజారుడు తత్వానికి నిదర్శనమని కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ విమర్శించింది అదాని గ్రూప్. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలు ఒక వర్గానికి సంబంధించి ఒక వర్గానికి కొమ్ము కాసే కూలీ మీడియాలని కూడా అంటూ ఉంటారు చాలామంది విమర్శకులు. 1750 కోట్లు జగన్ చేతికి లంచం, జగన్ లంచం, లంచం ఖరీదు విలువ 7,000 కోట్లు, 20,000 కోట్లు, 2,000 కోట్లు అంటూ రకరకాల కథనాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని దివాలా కోరుతనానికి చూపించే విధంగా రాష్ట్రానికి దివాలా చూపిస్తూ ఉంది ఆ వర్గం మీడియా. నువ్వు ఏం చేయాలి? ఆ వర్గం మీడియా ఏం చెబుతుంది? ఏ సమాధానం చెప్తుంది? అదానినే 5 అభియోగాలు చేస్తే 3 మాత్రమే నమోదయ్యాయి. అందులో భారత్లో ఎటువంటి లంచాలు ఇవ్వలేదు మా ప్రోడక్ట్ అమ్ముకోవడానికి అని చెప్పి అదాని గ్రూపే చెప్తూ ఉంది. డిస్ట్రిక్ట్ కోర్టు మీద తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక వర్గం కూలీ మీడియా మాత్రం, అంటే వీళ్ళెళ్ళి లంచాలు తెచ్చుకున్నారా? లంచాలు ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏమన్నా ఉన్నారా పక్కన? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొన్ని రకాల కూలీ మీడియా, కూలీ పత్రికలు దగ్గరుండి లంచం ఇప్పించారా? లంచం ఇచ్చేటప్పుడు ఫోటోలు, వీడియోలు ఏమైనా తీసుకున్నారా? అదాని అదే పనికి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారా? అంటే చెక్ రూపంలో ఇచ్చారా? డీడీ రూపంలో ఇచ్చారా? నెఫ్ట్ రూపంలో ఇచ్చారా? బ్యాంకులో జమ చేశారా? లేదా చేతికి ఇచ్చారా? ఇవన్నీ ఆధారాలని ఆ కూలీ మీడియాకు ఉన్నాయా? కూలీ పత్రికలకు ఉన్నాయా? మరి ఏ ఆధారాలతో, ఏ ఎవిడెన్స్తో నిరాధారమైన రాతలు, ఉచ్చ రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీని పక్కన పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అలాంటి ఆరోపణలు చేస్తూ ఈ భారత కుబేరుడు అనేటువంటి అదాని మీద అలాంటి బురదజల్లుడు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తే, అంటే కూటమి ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి కొన్ని కూలీ పత్రికలు, కూలీ మీడియా చేస్తే మరి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏమైపోతుంది? ఆంధ్రప్రదేశ్కు ఉన్న మంచి పేరు ఏమైపోతుంది? మరి అదాని లాంటి పెద్ద పెద్ద కుబేరులు, మిలియనీర్లు, బిలియనీర్లు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తారా? మరి ఇది కూడా ఆలోచించాలి కదా కూలీ మీడియా. రాతలు రాసే ముందు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని బూత్ స్థాపితం చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును కూడా నాశనం చేసే దిశకి ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గం మీడియా పనిచేస్తుందనేది నిజం.